అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలట. టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు ₹1,00,000 వరకు 2 నుంచి 3 రోజుల్లో ఉత్తర్వులట. మంత్రి సీతక్క. సో రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు కల్పిస్తారట. ఏందో ఇగో, రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందించబోతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. దీంతో టీచర్లకు ₹2,00,000, ఆయాలకైతే ₹1,00,000 వరకు లబ్ధి చేకూరుతుందట. ఇందుకు సంబంధించిన ఫైల్ను ఆర్థిక శాఖ ఇప్పటికే పరిష్కరించిందని, 2 నుంచి 3 రోజుల్లో ఉత్తర్వులు విడుదలవుతాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ రెహమత్ నగర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీల్లో పనిచేస్తూ రిటైర్ అయిన వారికి ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది. తమ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నది. అందులో భాగంగా రిటైర్ అవుతున్న అంగన్వాడీలకు ప్రయోజనాలను ప్రకటించిందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన అమ్మ మాట అంగన్వాడీ బాటను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు. కార్పొరేట్ స్కూళ్లకు తీసిపోని విధంగా అంగన్వాడీలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పిల్లలను అంగన్వాడీలకు పంపండి, వారి బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసిన అంగన్వాడీలకు కూడా ప్రభుత్వం ప్రయోజనాలు వర్తింప చేయాలని ఉత్తర్వుల్లో పొందుపరచాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కను తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి కోరారట. సో ఒకవేళ మేము రిజైన్ చేసి వెళ్ళిపోతామంటే వాళ్ళకి ఆ ప్రయోజనం కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.